బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన సినిమా దురంధర్ 2 మూవీ విడుదల నాటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో పాటు భారీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఏ సినిమాకు పోటీ లేకుండా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా విధ్వంసం సాగిస్తోంది. సౌత్ లో అంత ప్రాబల్యం లేకపోయినా ఈసారి గట్టిగా కొట్టాలని దురంధర్ 2 ఫిక్స్ అయింది. అయితే ఎన్నో నయా రికార్డులను క్రియేట్ చేసిన దురంధర్ 2 పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డును మాత్రం కొట్టలేకపోతుంది. ఇంతకీ ఏంటా రికార్డ్? జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్స్ పై ఆదిత్య ధర్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్ పాండేలు సంయుక్తంగా దురంధర్ 2 సినిమాను నిర్మించారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్లు హీరోయిన్లుగా నటించగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, సౌమ్య టండన్, గౌరవ్ గేరా, మానవ్ గోహిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వికాస్ నాలకా సినిమాటోగ్రఫర్గా, శివ్ కుమార్ వి పానికర్ ఎడిటర్గా సేవలందించారు. శాశ్వత్ సచ్దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న దురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం దురంధర్ 2 సినిమా మొత్తం వ్యయం సుమారు 280 కోట్ల వరకు చేరింది. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్స్, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్, అలాగే ప్రమోషన్స్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఈ పెట్టుబడిని తిరిగి సంపాదించి లాభాల్లోకి రావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం 280 కోట్ల షేర్, సుమారు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 250 నుండి 300 కోట్ల వరకు బిజినెస్ జరగడం సినిమాకి పెద్ద ప్లస్ గా మారింది. దురంధర్ 2 విడుదలకు ముందే ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. దేశవ్యాప్తంగా 12,735 ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడగా సుమారు 51% ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఈ ప్రీమియర్స్ ద్వారానే సినిమా 43 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం విశేషం. ఇక మొదటి రోజు దేశవ్యాప్తంగా 21,728 షోలు ప్రదర్శించగా 71.3% ఆక్యుపెన్సీతో 102 కోట్ల 55 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. దీంతో ప్రీమియర్స్ తో కలిపి ఇండియాలో మొత్తం 146 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అరుదైన రికార్డును సృష్టించింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇప్పటి వరకు ఉన్న జవాన్ ఓపెనింగ్స్ రికార్డును కూడా దురంధర్ 2 బ్రేక్ చేసింది. మొత్తం మొదటి రోజు భారత్ లో 172 కోట్ల 63 లక్షల గ్రాస్ రాబట్టగా ఓవర్సీస్ లో డే 1 మరో 70 కోట్ల వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 240 కోట్ల ఓపెనింగ్ సాధించి సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఆ క్రమంలో దురంధర్ మూవీ దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే 43 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నమోదు చేసిన 30 కోట్ల 95 లక్షల ప్రీమియర్స్ రికార్డును భారీ మార్జిన్ తో బద్దలు కొట్టింది. ఇంతకు ముందు ఉన్న స్త్రీ మూవీ ప్రీమియర్ రికార్డ్ 8 కోట్ల 75 లక్షలను కూడా దాటి ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. ముఖ్యంగా హిందీ వర్జన్ ఒక్కటే సుమారు 43 కోట్ల వరకు వసూళ్లు రాబట్టడం విశేషం. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కూడా ఈ కలెక్షన్ల పెరుగుదలకు కీలక కారణమైందట. ఇలా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన దురంధర్ 2 మూవీ పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయిందట. అదే గ్లోబల్ ప్రీమియర్స్ రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా ఓజీ ప్రీమియర్స్ ద్వారా 63 కోట్ల 55 లక్షలు వసూలు చేసింది. దురంధర్ 2 విడుదలకు ముందు ఈ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు కనిపించాయి. ట్రేడ్ వర్గాలు కూడా ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందని అంచనా వేశాయి. కానీ చివరి నిమిషంలో కంటెంట్ డెలివరీ ఆలస్యం కావడంతో కొన్ని ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. దీంతో ప్రీమియర్స్ ద్వారానే 52 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అది కూడా వరల్డ్ వైడ్ గా. దీంతో ఓజీ రికార్డ్ బ్రేక్ కాకుండా ఉందట. ఈ లెక్కన చూస్తే నేషనల్ వైడ్ గా చరిత్ర సృష్టించి గ్లోబల్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేదనే చెప్పాలి.